ఏపీ సీట్లపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్ కలిపి మొత్తం 20 స్థానాలు డిమాండ్ చేస్తుంది. అయితే టీడీపీ మాత్రం అసెంబ్లీకి 5 నుంచి 10 సీట్లు, పార్లమెంట్ 5 స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చేందుకు పవన్ ప్లాన్లు వేస్తున్నారు. మొత్తం లోక్సభ స్థానాలపైనే బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనతో కలిసి టీడీపీ టికెట్లు కేటాయించింది. కొన్ని రోజుల క్రితమే చంద్రబాబు, పవన్ ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిశారు. అయితే బీజేపీ అభ్యర్థుల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. పొత్తులపై హైకమాండ్దే తుది నిర్ణయమని ఏపీ చీఫ్ పురంధేశ్వరి పదే పదే చెప్తున్నారు. అటు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులపై కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకే ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఇంకా మిగిలిన స్థానాలకు సమయం చూసుకొని ఖరారు చేయనున్నారు. మరో బీజేపీ సైతం ఎక్కువ సీట్లే డిమాండ్ చేస్తుంది. తొలి జాబితా విడుదల చేసినా ఇప్పటికే బీజేపీతో పొత్తుపై కనీసం క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు ఉంటుందా లేదా అన్న ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇస్తే 10 నుంచి 15 స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ సీట్లపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు కలిపి మొత్తం 20 స్థానాలు డిమాండ్ చేస్తోంది. అయితే టీడీపీ మాత్రం అసెంబ్లీకి 5 నుంచి 10 సీట్లు, పార్లమెంట్ 5 స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చేందుకు పవన్ ప్లాన్లు వేస్తున్నారు. మొత్తం లోక్సభ స్థానాలపైనే బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఏపీ సీట్లపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీ సీట్లకు సంబంధించి బీజేపీ అయితే తీవ్ర కసరత్తు చేస్తుంది. దాదాపుగా అసెంబ్లీ, పార్లమెంట్ కలిపి మొత్తం 20 స్థానాలను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కీలకమైన పాత్ర పోషించబోతుంది. తెలుగుదేశం, జనసేన కలిసి బీజేపీతో కలిసి పోటీ చేయాలని చెప్పి ఊరువెళుతుంది. అయితే వీరిద్దరూ ఆలోచన విధానానికి బీజేపీ మాత్రం ఎప్పటికప్పుడు గండి కొడుతూనే ఉంది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి నిన్న 118 స్థానాల్లో ఉమ్మడిగా పోటీ చేస్తామని చెప్పి ప్రకటించారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా పొత్తులో కలిపేందుకు తాను చాలా కష్టపడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా అవమానాలకు గురయ్యానని చెప్పి ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను దుమారాన్ని లేపాయి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలను బేరే చేసుకుంటే నిన్న బీజేపీ అనుమతితోటే తెలుగుదేశం పార్టీ 94 స్థానాలు, జనసేన 5 స్థానాల్లో ప్రకటించింది, 24 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక ఈ రెండు పార్టీలు కలిసి 118 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యంలో మరొక 57 స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పెండింగ్లో పెట్టింది. ఈ 57 స్థానాలకు సంబంధించి బీజేపీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలనేది ప్రధానమైన చర్చ. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 25 స్థానాలు కావాలని చెప్పి, అంటే పార్లమెంట్ అయినా సరే, అసెంబ్లీ అయినా సరే, ఏదైనా సరే ప్రతి పార్లమెంట్లో తమ పార్టీ తరఫున ఒక ప్రతినిధి ఉండాలనేది బీజేపీ ఎజెండాగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి వారు 20 స్థానాలు తగ్గకుండా కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు కూడా 14 నుంచి 16 వరకు 14 స్థానాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు సూచన మేరకు బీజేపీ పెద్దలతో ఇప్పటికే 2-3 సార్లు ఫోన్లో మాట్లాడటం, ముఖాముఖి నిర్వహించిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే బీజేపీ నేతలు కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు, కానీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి మాత్రం చాలా సీరియస్గా ఉంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవటమే ఎజెండాగా పెట్టుకుంది మూడోసారి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఖచ్చితంగా 6 నుంచి 8 పార్లమెంటు స్థానాలు కావాలని చెప్పి బీజేపీ చాలా గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కొంచెం అటు ఇటు అయినా కానీ పర్వాలేదు, పార్లమెంటు స్థానాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా కావాలని చెప్పి బీజేపీ పట్టుబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి
మొన్నటి వరకు పార్లమెంట్ సమావేశాలు, ఆ తర్వాత బీజేపీ కౌన్సిల్ సమావేశాలు, తాజాగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన నేపథ్యంలో బీజేపీ పెద్దలు వరుసగా వివిధ రాష్ట్రాల్లో ఇట్లా వరుసగా బిజీగా ఉండటంతో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి వరుసగా వాయిదా పడుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో తాజాగా పరిణామాల నేపథ్యంలో కూడా చెప్పండి శివ. ఇప్పటికే చంద్రబాబు కూడా పలుమార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని కలిశారు. ఇక్కడ చూస్తేనేమో పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి ట్రై చేస్తున్నారు. ఇటు పురంధేశ్వరి కూడా దీనిపై క్లారిటీ ఇవ్వట్లేదు. దీన్ని బట్టి ఈ మూడు పార్టీల మధ్య అంటే బీజేపీ, ఇటు టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉన్నట్లు అనుకోవచ్చు అంటారా, అసలు లేనట్టు అనుకోవచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసే అవకాశాలు దాదాపుగా 99% ఉన్నాయి. ఎందుకంటే ఇటు బీజేపీ నేతలు కానీ రాష్ట్ర బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు, పొత్తు అంశానికి మా పరిధిలో లేదు, కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా మనం తీసుకోవచ్చు. పొత్తు కుదర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిన్న తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చాలామంది నేతలు మనతో మాట్లాడుతూ కూడా బిగ్ టీవీతో ఖచ్చితంగా బీజేపీ తమ కూటమిలోకి వస్తుంది, సీట్లకు సంబంధించి మాత్రమే పెండింగ్లో ఉంది, 1-2 రోజుల్లోనే దానికి సంబంధించి క్లారిటీ వస్తుందని చెప్పారు. సో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం అనేది దాదాపుగా కన్ఫర్మ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీట్లకు సంబంధించి మాత్రం వీరి మధ్య కొంత సయోధ్య కుదరాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ సయోధ్యలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 6 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ దాదాపుగా సిద్ధమైంది. ఒకవేళ బీజేపీ గట్టిగా పట్టుబడితే కనుక 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటుకు సంబంధించి మాత్రం 5 లేకపోతే 6 మాత్రం ఇవ్వాలని చెప్పి టీడీపీ దాదాపుగా నిర్ణయించుకుంది. ఎందుకంటే ఇప్పటికే జనసేనకు 3 పార్లమెంటు, బీజేపీకి 9 స్థానాలు పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అసెంబ్లీకి సంబంధించి జనసేనకు 24, బీజేపీకి 34 స్థానాలు పోతాయి. దాదాపుగా 200 స్థానాలు అసెంబ్లీ, పార్లమెంట్ కలిపితే కనుక 45 స్థానాలకు సంబంధించి కూడా వీరికి ఇచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం రానున్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయని చెప్పి సమాచారం అందుతుంది. స్పష్టమైన సమాచారానికి సంబంధించి మాత్రం మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా. రైట్, థ్యాంక్ యూ శివ.